టెంపుల్ స్టైల్లో ప్రసాదం పులిహోరని ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని చూపించబోతున్నానండి. ఫస్ట్ కడిగిన రైస్ లో 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి రైస్ కుక్ చేసుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వాటర్ లో వేసి నానబెట్టుకోవాలి. తర్వాత కడాయిలో 2 టీ స్పూన్ శనగపప్పు, 2 టీ స్పూన్ మినపప్పు, 2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు, 2 ఎండుమిర్చి, చివరలో 2 టీ స్పూన్ నువ్వులు కూడా వేసి వేపుకొని పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో చింతపండు గుజ్జు రసాన్ని పిండుకొని 2 పచ్చిమిర్చి చీలికలు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి రసం చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న రైస్ ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని రైస్ మిడిల్లో చేసుకునే పొడిని అండ్ 2 రెమ్మల కరివేపాకు వేసి రైస్ తో క్లోజ్ చేసి మూత పెట్టుకోవాలి. తాలింపు కోసం 1/2 కప్పు పల్లీలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ బెల్లం, 1/2 టీ స్పూన్ ఇంగువ, 4-5 పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, పసుపు, ఉడికించుకున్న చింతపండు గుజ్జు వేసి కలుపుకోవాలి.